ఎక్కడికెళ్లినా మారని పరిస్థితి ఆమెది. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తాజా ఓటమి తర్వాత మౌనంగానే ఉన్నారు. పార్టీ ఘోర పరాభవానికి ఆమెనే కారణమని పార్టీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. మొదటిసారిగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. తండ్రి పేరు వాడుకున్నా పని జరగలేదు. తల్లి వేడుకున్నా ఓట్లు పడలేదు. ప్రస్తుతం నైరాశ్యంలో ఉన్నారు. ఇప్పుడు రాబోయే తండ్రి జయంతి వాడుకొనున్నారా? ఇంతకీ టేకాప్ అవుతారా? వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె. తండ్రి ఉన్నప్పుడు తండ్రి చాటు బిడ్డగానే ఉంది. తండ్రి మరణానంతరం అన్న జగన్ కోసం పాటుపడింది. అన్న సీఎం అయిన తర్వాత ఆర్థికపరమైన విభేదాలు పడుచూపాయి. దీంతో సొంతంగా పార్టీ పెట్టింది. అది కూడా తెలంగాణలో. నేను తెలంగాణ కోడలిని అని ఆశీర్వదించమని అడిగింది. కానీ తెలంగాణలో తనకి ఆదరణ లేదని చాలా ఆలస్యంగా తెలుసుకుంది. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. కాంగ్రెస్ పెద్దలు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా గుర్తించి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమించారు. ఆమె వలన ఏమన్నా పార్టీ పైకి లేస్తుందేమో అని ప్రయోగం చేసింది. అయినా ఫలితం కనబడలేదు. రాజన్న బిడ్డను నన్ను ఆశీర్వదించమంది. ఏపీ ప్రజలు మాత్రం అసలు పట్టించుకోలేదు. ఒక పక్క జనసేనాని పవన్ కళ్యాణ్ చొరవతో టీడీపీ కూడా ఎన్డీఏలో చేరింది. దీంతో కూటమి సునామీకి వైసీపీ అతలాకుతలమైంది. ఇక కాంగ్రెస్ పరిస్థితి అంతే, ఏమీ మారలేదు. షర్మిల వలన పెద్దగా ఒరిగిందేమీ లేదు. స్వయానా తనే ఓటమి చెందింది. సొంత గడ్డ కడప గడపలో ఘోర పరాజయం మూటగట్టుకుంది. పైగా తన వల్లే పార్టీ ఘోర ఓటమి చెందిందని పార్టీలోని సీనియర్లు అధినాయకత్వానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఏపీ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి ఒక పేరుంది. వైఎస్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించి పార్టీ అధికారంలోకి రావడానికి కారకుడయ్యారు. అలాంటి వైఎస్ కుమార్తె షర్మిలను ఏపీ ప్రజలు పట్టించుకోలేదు. తెలంగాణలో అంటే ఆశ్చర్యపడాల్సింది లేదు. కానీ ఏపీలో కూడా షర్మిల ప్రభావం చూపలేకపోవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అన్నతో గొడవపడి కాంగ్రెస్లో చేరి విస్తృతంగా పర్యటించింది. చివరికి తల్లి విజయమ్మ కూడా తన కూతురు కోసం ఓటర్లను ప్రాధేయపడి అడిగింది. అయినా ఓటర్లు స్పందించలేదు. కడప పార్లమెంటుకు పోటీ చేసిన షర్మిల ఘోరంగా ఓటమి చెందారు. వైసీపీ ఓట్లను కొంతవరకు గండి కొట్టడంలో సఫలమైందని చెప్పొచ్చు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కూటమికి మళ్లడంతో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో నైరాశ్యంలో పడిపోయింది షర్మిల. ప్రస్తుతం అంతగా యాక్టివ్గా లేదు. కేంద్రంలో కాంగ్రెస్ పరిస్థితి కొంచెం మెరుగుపడినా ఏపీలో మాత్రం పార్టీ అంతకంతకు దిగజారిపోతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించడానికి షర్మిల రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే తన తండ్రి వైఎస్ జయంతిని దీనికి వేదికగా ఉపయోగించుకోనుందని సమాచారం. జూలై 8 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలకే 2009 సెప్టెంబర్ 2 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్తో విభేదాల నేపథ్యంలో ఆయన కుమారుడు జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు. ఆ తరువాతి పరిణామాల్లో అక్రమాస్తుల కేసుల్లో జగన్ జైలుకు వెళ్లారు. దీంతో షర్మిల పాదయాత్ర చేశారు. 2014లో ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగింది. ఏపీలో జగన్ ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్తో సోదరి షర్మిలకు విభేదాలు పడుచూపాయి. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం, తెలంగాణ శాసనసభ ఎన్నికల అనంతరం 2023లో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది షర్మిల. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించారు. కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. జగన్ పార్టీ ఘోర పరాజయం కావడం జరిగింది. ఇదంతా కాలగమనంలో జరిగిపోయింది. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ను పైకి లేపడానికి షర్మిల ప్రణాళికలు వేస్తుందని తెలుస్తోంది. దీనికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని వాడుకోవాలనుకుంటున్నట్లుగా సమాచారం.
ఈ నెల 8న వైఎస్ జయంతి నేపథ్యంలో వైఎస్ షర్మిల విజయవాడలో పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం తలపెట్టింది. దీనికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహలను ఆహ్వానించింది. ఇక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను స్వయంగా కలిసి వేడుకలకు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో అసలు షర్మిల వ్యూహం ఏంటి? ఎన్నికల్లో ఓటమితో సొంత సోదరుడు నిరుత్సాహంగా ఉన్న పరిస్థితుల్లో షర్మిల ఏ ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తుంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఏపీలో చంద్రబాబు ఎలాగూ షర్మిలకు సాయం చేసే పరిస్థితి ఉండదు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఇప్పట్లో అక్కడ కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. మరి షర్మిల హడావుడి ఇప్పుడు ఎందుకు అన్న చర్చ నడుస్తోంది. ఇక షర్మిల ఆహ్వానించిన వారిలో ఎంతమంది ప్రముఖులు వస్తారన్నది కూడా అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. చూడాలి మరి. ఏపీలో కాంగ్రెస్ను గట్టెక్కించడానికి వైఎస్ జయంతి ఎంతవరకు ఉపయోగపడనుందో.